హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు టార్గెట్గా వందలాది అరెస్టులు, నోటీసులు సర్వ్ అవుతున్న సందర్భం చూస్తూనే ఉన్నాం కదా. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రకంపనలు రేగుతున్న పరిస్థితి, ఏం పోస్ట్ పెట్టాలన్నా కూడా గజ్జున వణుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి సర్కారు తప్పొప్పులను ఎత్తి చూపుతూ నేనే మొదటి ముద్దాయిగా నిలబడతా, ఎవరైనా అరెస్ట్ చేయాల్సి వస్తే ముందు తన నుంచే ప్రారంభించాలని చెప్పి ఆయన ఓపెన్ ఛాలెంజ్ కూడా చేసిన సందర్భం చూసినాం. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఎక్కడికక్కడ సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకునేందుకు ఒక స్పెషల్ టీంను వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అంటే వాళ్ళకు అండదండలుగా నిలిచేందుకు, భరోసానిచ్చేందుకు, కేసులు ఏమైనా అయినా కూడా లీగల్ అప్రోచ్ ఇచ్చేందుకు ఈ టీంలు పనిచేస్తాయని చెప్పి వైసీపీ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాకు అండగా వైఎస్ఆర్సీపీ ప్రత్యేక బృందాలు, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. సో శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు, శ్యామ్ ప్రసాద్, విజయనగరంలో బెల్లాని చంద్రశేఖర్, జోగారావు, విశాఖపట్నంలో భాగ్యలక్ష్మి, కేకే రాజు, తూర్పుగోదావరిలో జకంపూడి రాజా, వంగ గీత, పశ్చిమ గోదావరి జిల్లాలో సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాష్, కృష్ణా జిల్లాలో మొండితోక అరుణ్, ఎమ్మెల్సీ దేవభక్తుని చక్రవర్తి, గుంటూరులో విడుదల రజని, డైమండ్ బాబు, ప్రకాశం టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి, నెల్లూరులో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ, చిత్తూరులో గురుమూర్తి ఎంపీ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, రమేష్ గౌడ్, కడపలో సురేష్ బాబు, రమేష్ యాదవ్, కర్నూలులో సురేందర్ రెడ్డి, ఆలూరు హఫీజ్ ఖాన్. మొన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో భాగంగా ఎవరైనా ఇబ్బందులు పడతా ఉంటే కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులు పలానా నెంబర్లకు కాల్ చేసి మీ ఇబ్బందులు ఏంటో చెప్పొచ్చు అని చెప్పి కొన్ని నంబర్లను కూడా డిస్ప్లే చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రకంగా అంటే కూటమి సర్కారు అరాచకాలను ఎండగట్టే క్రమంలో ఇట్లా ఇబ్బందులకు గురవుతున్న సోషల్ మీడియా వారియర్స్ను కాపాడుకోవడం తక్షణ కర్తవ్యం అయిపోయిందనమాట. అందులో భాగంగా ఇప్పుడు జిల్లాల వారీగా వీళ్ళకు బాధ్యతలు అప్పగించారు. మరి ఎంతవరకు డిఫెండ్ చేస్తారు, ఎట్లా కాపాడుకుంటారు అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ తతంగం ఇంకొక నెల రోజులు సాగే అవకాశం ఉందని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లాంటి వాళ్ళను, టాప్ టార్గెట్గా ఉన్న వాళ్ళను ఇప్పటికే లోపలేశారు. మరికొంతమంది కోసం వేట కొనసాగుతుంది. త్వరలోనే వీటన్నిటిని ముగించి ఇక అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులేయాలని చెప్పి టీడీపీ కూటమి సర్కార్ భావిస్తున్న తరుణంలో మరి ఈ లీగల్ సపోర్టు, సోషల్ మీడియా బృందాలు ఎట్లా పనిచేస్తాయి, ఎట్లా కౌంటర్ చేస్తాయి అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.